వల్లి హాయ్ అని మెసేజ్ పెట్టగానే త్రిపుర రిప్లై ఇచ్చింది. పెళ్లి చూపులకి చీర కట్టుకుని సెల్ఫీలు దిగి ఎలా ఉందో చూసి చెప్పమని ఫోటోలు పంపిందంతే. వల్లీకి ఫోన్ ఉంది కదా, తన ఫోన్ నుండి కాకుండా భరణి ఫోన్ నుంచి పంపడం ఏంటి? ఏంటి నువ్వు బెడరదలు తీయకుండా లోపలికి వెళ్ళిపోయి వెళ్ళు. నంబియార్, చెప్పండి పెరియ బాబు. విషయం మీకు అర్థమైంది అనుకుంటాను. అపార్థం తప్పితే మిగతా మాటల్లో అర్థమే లేదు. ఇంట్లో నా చెల్లికి పెళ్లి చూపులు, గొడవలొద్దు. మీతో గొడవలు ఎందుకు పడతాం పెరియ బాబు? కానీ పిన్నిస్లా ఉండ మీ పిన్నికి మర్యాదగా ఉండమని చెప్పండి. నేను పిన్నిసినైతే నువ్వు దబ్బడానివి. పిన్ని, పదండి వెళ్దాం. థ్యాంక్స్. ఎందుకు? పెద్ద గొడవ కాకుండా చూశారు. నువ్వు ఉంటావనే వచ్చాను. ఎన్నా? అదే గొడవలో నువ్వు కూడా ఉంటావేమోనని వచ్చాను. అయిపోయిందిగా, వెళ్ళు. ఆమా. ఆగు, ఫోన్ వద్దా? కసురుకుంటాడెందుకో, కొంచెం సాఫ్ట్గా చెప్పొచ్చుగా. ఏంటి? ఒన్ను అల్ల. పద. ప్రమీల, ఇక్కడ నిలబడు. ఎక్కడి నుంచున్నా ఏముందిలే, పెళ్లి చూపులు త్రిపురకే అని తెలుసుగా. ఈవిడెవరు? అమ్మాయే, అలా కనిపిస్తుందంతే. నా మేనకోడలు, ఇంకా పెళ్లి కాలేదు. ఇప్పుడు వాళ్ళు అడిగారా అత్త? నీ మనోరాలకి పెళ్ళవుతుందని మురిసిపోతున్నట్టున్నావు. భాస్కర్, అమ్మాయితో మాట్లాడు. మీ పేరు? టిప్పు. టిప్పా? టిప్పు ఏంటి పప్పులాగా? ఏయ్, సరిగా చెప్పు. త్రిపుర. ఫుల్ నేమ్ బాలా త్రిపురంధేశ్వరి. వయస్సు 18 సంవత్సరాలు. చదువుతోంది బీకామ్. కానీ కామ్గా ఉండదు, మాటకారి. అందంగా ఉంది కదా. మీకు పాటలొచ్చా? రావు. కావాలంటే MP3 ప్లే చేస్తాను. త్రిపుర, అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదమ్మా. ఏ నానమ్మా? నాన్నమ్మ నవ్విందంటే నేను కరెక్టే. అమ్మా, నాకు త్రిపుర నచ్చింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.